మీరు నైకియా యాప్లో లగ్జరీ మేకప్ బ్రాండ్స్ కొంటున్నారా? అయితే ఇది వినండి. వీళ్ళు మీ ఫేవరెట్ బ్రాండ్స్ని మూలకు తోసేసి వాళ్ళ ఓన్ డూప్లికేట్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ని మీకు ఎలా రుద్దుతున్నారో చూస్తే షాక్ అవుతారు. చాలా మంది ఫాల్గుని నాయర్ని ప్యూర్ ఫీమేల్ స్టార్టప్ ఐకాన్గా చూస్తారు. కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటో తెలుసా? మొన్న థర్స్డే నైట్ May 21, 2026 వీళ్ళ క్రిటికల్ Q4 ఫైనాన్షియల్ రిజల్ట్స్ వచ్చాయి. నెట్ ప్రాఫిట్ సింగిల్ స్ట్రోక్లో 313% పెరిగింది. రెవెన్యూ ఫుల్గా $1 బిలియన్ క్రాస్ అయింది. కానీ ఈ ప్రాఫిట్ వెనుక ఉన్న సీక్రెట్ గేమ్ ఏంటో చెప్తాను వినండి. 2012లో 50 years ఓల్డ్ ఫార్ముని నాయర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ జాబ్ వదిలేసి నాయికా స్టార్ట్ చేశారు. ఇండియాలో దొరకని గ్లోబల్ కాస్మెటిక్స్ ని ఒక ప్లాట్ఫామ్ మీద తెచ్చారు. కానీ ఉన్న నెగిటివ్ మ్యాట్రిక్స్ ట్రాకింగ్ గేమ్ ఏంటంటే వీళ్ళు సాఫ్ట్వేర్ ఆటోమేషన్ సిస్టమ్ ఆల్గోరిథమ్స్తో యూజర్సే షేర్ అండ్ ప్రైజింగ్ ఎక్కువ బై చేస్తున్నారు. రికార్డ్ చేసుకొని ఆ ప్రీమియం బ్రాండ్స్ డేటాని కాపీ కొట్టి వాళ్ళ ఓన్ ఇంటర్నల్ హౌస్ ఆఫ్ నైకా వైట్ లేబుల్స్ మార్కెట్ ప్లేస్ని ముంచేస్తున్నారు. నెట్ ప్రాఫిట్ 79 crores టచ్ అవ్వంగానే మొన్న ఫ్రైడే ఇంట్రా ట్రేడింగ్లో నైకియా షేర్ ప్రైస్ 285.65 ఫ్రెష్ 52-week హై క్రాస్ అయింది. ఈ స్కేల్ ప్రాఫిట్ మెయింటైన్ చేయడానికి డిజిటల్ కంట్రోల్తో పాటు కొత్త 313 ఫిజికల్ స్టోర్స్ డిప్లాయ్ చేసి ఆఫ్లైన్ లోవర్ సిటీస్ మార్కెట్ బేస్ని కంప్లీట్లీ లుక్ చేస్తున్నారు. ప్యూర్ రీటైల్ ఆప్టిమైజేషన్ డైనమిక్ ట్రాప్ ఇది. నైకియా డైరెక్ట్గా ఇంటర్నల్ కాస్మెటిక్ అమ్మడం బాగుందా, లేక ఒరిజినల్ గ్లోబల్ బ్రాండ్స్ పుష్ చేయాలా? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.